ఈ కథ పేరు నువ్వే కావాలి. విక్రమ్ చెప్పిన ప్లేస్కి అజయ్ వచ్చి ఇక్కడికి ఎందుకురా అని అడగడంతో కాస్త ఉండరా అజయ్, ఎవరైనా నీ ఫ్రెండ్ అదే డిపార్ట్మెంట్లో ఉండే ఒక లేడీ ఆఫీసర్ని వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని పబ్కి రమ్మని చెప్పరా. ఇప్పుడు ఇదంతా ఏంట్రా, లవ్లీ కనిపించట్లేదు, ఇప్పుడు ఇదంతా అవసరమా అని అజయ్ అంటే అవసరమే, చెప్పించేయి అని అనగా విక్రమ్ చేసిన దానికి వెనుక ఒక రీజన్ ఉంటుందని అజయ్ వెంటనే లేడీ ఆఫీసర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ఇంట్లో డిన్నర్ తింటూ ఉన్న ఆఫీసర్ వెంటనే అజయ్ ఫోన్ చేసి రమ్మనడంతో సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుని పబ్కి అయితే 1 అవర్లో వచ్చేస్తుంది. ఏంటి ఇంత లేట్ అని అజయ్ విసుక్కుంటూ అంటాడు. సార్, మీరు చెప్పేసరికి రెడీ అయి రావద్దా అని అనడంతో సరే పద అని చెప్పి అజయ్ విక్రమ్ వాళ్ళని పరిచయం చేస్తాడు. విక్రమ్ ఏం చేయాలో, పబ్లో ఎవరిని మీట్ అవ్వాలో చెప్తూ ఉంటాడు. సరే సార్, కానీ ఏంటి అని తర్వాత చెప్తా అని వాడితో క్లోజ్గా వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సరే సరే సార్, నేను మొత్తం మీరైతే పబ్లోనే ఉంటారు కదా, ఐ కెన్ హ్యాండిల్ సార్ అని చెప్పి ఆఫీసర్ ఇక ముందుగా అయితే వెళ్తుంది. వాళ్ళ వెనకాల కాసేపటికి విక్రమ్ వాళ్ళు కూడా వెళ్తారు. ఇక అమ్మాయి చుట్టూ వెతుకుతూ తనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గీత వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తే గీత వాళ్ళ అన్నయ్య అలాగే నలుగురు ఫ్రెండ్స్ కూడా పబ్లో ఆల్రెడీ డ్యాన్స్ చేస్తూ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని దూరం నుండి ఒక సైడ్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అజయ్ మరియు గీత వాళ్ళ అన్నయ్య. ఇక్కడ ఎందుకురా తీసుకొచ్చావు అని అజయ్ అనగా వీడు కాల్ రికార్డింగ్ కాస్త అనుమానంగా ఉంది, అందుకే డౌట్ వచ్చి ఇక్కడికి తీసుకొచ్చా. వాళ్ళు ఇంట్లో నుండే లవ్లీ మిస్ అయింది, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఎవరు ఇంటికి రాలేదని చెప్పింది, ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది, తెలుసుకోవాలి అని అంటాడు గీత వాళ్ళ అన్నయ్య. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా దగ్గరికి వెళ్ళి ఇక మాటలు కలుపుతూ ఉంటుంది ఆఫీసర్. అమ్మాయి తనకు తానుగా వచ్చి క్లోజ్గా మూవ్ అయ్యేసరికి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తూ వాళ్ళైతే 1 నైట్ స్టాండ్ అడగడంతో వెంటనే ఒప్పుకుంటే డౌట్ వస్తుందని, ఎవరికైనా తెలిస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని అనగానే ఎవరికి తెలియకుండా మేము చూసుకుంటాంగా, షాల్ వి గో మత్తైన కళ్ళతో చూస్తూ ఆఫీసర్ ఒప్పుకోవడంతో వెంటనే నలుగురితో పాటు అమ్మాయి కూడా వాళ్ళ కారులో వెళ్తూ ఉంటే వెనకకే కాసేపటికి ఫాలో అవుతారు యశ్వంత్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఒరేయ్, అమ్మాయికి ఏమైనా అవుతుంది అని అంటే ట్రైన్డ్ ఆఫీసర్ రా, ఏమైనా చేస్తే ఊరుకుంటుందా, టెన్షన్ పడకు అని అజయ్ నమ్మకంగా చెప్పేసరికి సరే అని ఆఫీసర్ ఫోన్ ఆన్లో పెట్టడంతో వాళ్ళ మాటలు వింటూ ఉంటారు వీళ్ళు ముగ్గురు కూడా. మరి దగ్గరగా ఫాలో అయితే అనుమానం వస్తుందని వాళ్ళ మాటలు వింటూ చాలా దూరంలో ఫాలో అవుతారు విక్రమ్ వాళ్ళు. అలా గెస్ట్ హౌస్కి అయితే వాళ్ళు వెళ్తారు. ఏంటి బేబీ ఇంత దూరం తీసుకొచ్చారు అని అంటే ఇక్కడైతే ఎవరికి అనుమానం రాదు, ఇది మాకు ఫేవరెట్ ప్లేస్ అని చెప్పి ఇక ముగ్గురు కూడా వెళ్ళి అక్కడ మళ్ళీ డ్రింక్ సెట్టింగ్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటే ఆల్రెడీ డ్రింక్ చేసా బేబీ, ఇప్పుడు వద్దు అని ఆఫీసర్ అంటే నో, ఇది వేరే అది వేరే, ఇది ఎనర్జీ ఇస్తుంది మనకి, నైట్ అంతా అలసిపోము అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఆఫీసర్కి అయితే ఇక వాళ్ళు చూస్తూ ఉండగా తాగినట్టు నటించి వాళ్ళు దృష్టి మరలగానే డ్రింక్ పంపి ఖాళీ గ్లాస్తో మత్తుగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని కవ్విస్తూ ఉంటే ఇక అక్కడున్న వాళ్ళైతే మరింత రెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళందరూ ముందుగానే అలర్ట్గా ఉండి పబ్లోనే కెమెరాస్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తారు. మెడకి చేతికి ఏమైనా చైన్స్ లాంటివి, అమ్మాయికి అలాంటివి ఏమీ లేవని తీసుకుని వెళ్తారు. అబ్బాయిల్లో ఒకరికొకరు సైగ చేసుకుని ముందు అక్కడ అమ్మాయి చేయి పట్టుకుని గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటే ఇక తన కంగారును అదిమి పెట్టి అతని వైపు నవ్వుతూ వెళ్తుంది. విక్రమ్ వాళ్ళు కాస్త దూరం వరకు ఫాలో అవుతూ వాళ్ళందరూ గార్డెన్లోనే సిట్టింగ్ వేయడంతో మరొక దారి వెతుకుతూ ముగ్గురు కూడా 3 దారులు వెళ్తూ ఉంటారు. వెంటనే విక్రమ్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. యశ్వంత్ అజయ్ వాళ్ళు కూడా మొత్తం ఫామ్ హౌస్ అంతా చెక్ చేస్తూ ఉన్నా అక్కడ లవ్లీ ఆచూకీ ఏమీ దొరకదు. అసహనంగా ఫీల్ అవుతాడు అజయ్. ఆఫీసర్తో కూడా ఎటువంటి నిజాలు రప్పించలేకపోతుంది. వెంటనే విక్రమ్ మెడ మీద ఒక నరం గట్టిగా లాగడంతో అక్కడికక్కడ వాడు స్పృహ తప్పి పడిపోతే ఆఫీసర్ని తీసుకుని విక్రమ్ ఎలా వచ్చాడో అదే దారిలో వెళుతూ మిగతా వాళ్ళకి కూడా కాల్ చేసి బయటికి రమ్మని చెప్తాడు. ఇక హాస్పిటల్లో లవ్లీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పటికి అడ్మిట్ చేసి చాలాసేపు అవుతుంది. ఇంకా మెలకువ రాకపోవడంతో అక్కడున్న అమ్మాయి అయితే కంగారు పడుతూ డాక్టర్ని అడుగుతుంటే ఏమీ కాదు, కాసేపటికి తనకు మెలకువ వస్తుంది అని చెప్పి ఇక మిగతా రౌండ్స్కి వెళ్ళిపోతుంది. ఇక లవ్లీ పక్కనే కూర్చుని ఉంటుంది. ఆ అమ్మాయి అయితే తమ్ముడు వీళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసారా అంటే లేదక్క అని అంటారు. ఇప్పుడు ఎలారా అనేసి కంగారు పడుతూ ఎవరికైనా చెప్తే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుందేమో, నాకు మరింత కంగారుగా ఉందిరా అంటే ఏమీ కాదు, కాస్త ధైర్యంగా ఉండు, స్పృహ వచ్చిన తర్వాత అమ్మ మాట్లాడతాము, సరేరా, ఇదంతా నా తప్పేరా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నువ్వేం చేయలేదక్క, ప్రేమించి నమ్మించి మోసం చేశారు, ఇందులో నీ తప్పు లేదు,
ఇంకా ముందుకు మోసపోకముందే నువ్వు నిజస్వరూపం తెలిసి నీకు ఇంకా ఏమీ కాలేదు, లేదంటే నువ్వు కూడా ఈ అమ్మాయిలాగే మరింత బాధపడేదానివి అని అంటాడు. సరేరా అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది. తను ఎక్కడ ఉందో కాసేపు అర్థం కాదు. చుట్టూ చూస్తూ ఉండేసరికి అది హాస్పిటల్లోనే గ్రహించి ఎలా వచ్చిందో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. ఇక లవ్లీ అయితే ఇక ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తే నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా నెమ్మదిగా అడుగుతూ ఉంటుంది. అమ్మాయి గారు మీకు ఎలా ఉందండి అని కంగారుగా తన చేయి పట్టుకుని అడిగితే మళ్ళీ నువ్వేంటి ఇక్కడ అని అంటే జరిగిందంతా తర్వాత చెప్తా అమ్మాయి గారు. ఇదిగో ఫోన్, మీ వాళ్ళకి ఫోన్ చేయండి, ఆఫీసు బాబు ఉన్నాడు కదా అతనికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మనండి అని మళ్ళీ అంటే తన దగ్గర ఉన్న కీప్యాడ్ ఇచ్చి చెప్తుంది. ఇక వెంటనే అజయ్కి ఫోన్ చేస్తుంది లవ్లీ. గీత వాళ్ళ అన్నయ్య కోసం ఫార్మ్ హౌస్లో ఉన్న అజయ్ మొబైల్ సైలెంట్లో ఉండడంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. ఇంకా వాళ్ళ అన్నయ్య ఇక అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి మాధవ్కి అయితే వెంటనే కాల్ చేస్తుంది లవ్లీ. అయితే అన్నోన్ నెంబర్ అవడంతో లిఫ్ట్ చేయడు మాధవ్. దాంతో చిరాకు వచ్చి పదే పదే చేస్తూ ఉంటే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తే అన్నయ్య నేను లవ్లీను, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న మొబైల్ మర్చిపోయాను, ఈ హాస్పిటల్లో ఉన్నా అని లవ్లీ చెప్తే ఏమైంది ఏరియా పేరు చెప్పి అక్కడికి అర్జెంటుగా రమ్మని చెప్తుంది. హాస్పిటలా ఏమైందిరా నీకేదైనా అని కంగారు పడుతూ ఉంటాడు మాధవ్. ఏమీ కాలేదు, మా ఫ్రెండ్ కోసం వచ్చాను, చీకటి పడిపోయింది, కాస్త నాకు భయంగా ఉంది, త్వరగా రారా అని లవ్లీ జరిగింది ఏమీ చెప్పకుండా నార్మల్గా మాట్లాడుతుంటే సరేరా కాసేపట్లో ఉంటాను వెంటనే బయలుదేరి అక్కడికి వస్తాడు. ఏమైంది మళ్ళీ ఇప్పుడైనా చెప్పు అంటే డాక్టర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఓకే ఇప్పుడు నీకు బాగానే ఉంది అని అనడంతో ఏమైంది డాక్టర్ అంటే మత్తుమంది ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల స్పృహ తప్పావు, వీళ్ళు జరిగింది చెప్పడంతో పోలీస్ కంప్లైంట్ ఏమీ ఇవ్వకుండా ట్రీట్మెంట్ ఇచ్చాను, నవ్ యువర్ ఓకే అంటే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్తుంది. ఇక డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మాధవ్ వచ్చేసరికి బిల్ సెటిల్ చేయాలని డిసైడ్ అవుతుంది లవ్లీ. ఇప్పుడు చెప్పు మళ్ళీ ఏమైందో అంటే అమ్మాయి గారు తర్వాత చెప్తానండి, ఇప్పుడు చెప్పలేను, నాకు చాలా టెన్షన్గా ఉంది, నేను మిమ్మల్ని తప్పించాను అనే విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను ఏం చేస్తారో ఏంటో నాకు అర్థం కావటం లేదు అని అంటే ఏంటి తప్పించావా, అసలు ఎవరు నన్ను తీసుకుని ఎక్కడికి వెళ్ళారు, నేను మా ఫ్రెండ్ ఇంట్లో కదా ఉండాల్సింది, ఇక్కడికి ఎలా వచ్చాను అని లవ్లీ అడుగుతుంది. దాంతో ఏమో అమ్మాయి గారు నాకు అదంతా తెలీదు, మీరు ఒక చోట ఉన్నారు, అక్కడి నుండి నేను మా బావ రాకేష్ మీద అనుమానం వచ్చి ఫాలో అయితే ఇదంతా తెలిసింది అమ్మాయి గారు అని వాళ్ళు అటు వెళ్ళగానే మిమ్మల్ని ఇటు మా తమ్ముడితో సహాయంతో ఇలా తీసుకువచ్చామండి అని జరిగిందంతా చెప్తుంది. అవునా అని ఆశ్చర్యపోతుంది స్మైలీ. మాధవ్ రావడంతో పేమెంట్ కట్టి అక్కడున్న మల్లిని చూసి నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ అని మల్లిని తమ్ముడిని అడిగితే ఏం లేదు బాబుగారు, నాకు కాస్త నీరసంగా ఉంటే తమ్ముడిని తీసుకుని వచ్చాను, ఇక్కడ అమ్మాయి గారు కనిపిస్తే ఇలా మాట్లాడుతున్నాను అని చెప్తుంది. సరే ఇంత రాత్రి నువ్వు ఊరికి వెళ్ళడం సేఫ్ కాదు, పొద్దున్నే వెళ్దురు, నాతో పాటు రండి అని మాధవ్ చెప్తే అవును మళ్ళీ మీరు రండి, మళ్ళీ చేయి పట్టుకుని స్మైలీ తీసుకుని వెళ్తే వాళ్ళ వెనకాలే వెళ్తుంది మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా. మాధవ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మళ్ళీ అలా కామన్ వాష్రూమ్ ఉంది అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, స్మైలీ నీ గదికి వెళ్ళి ఫ్రెష్ అవ్వరారా భోంచేద్దురు తర్వాత అనేసి అంటే అనియా నాకు అస్సలు ఏమీ తినాలని లేదు అని అంటుంది స్మైలీ. అయితే అలా ఎలా ఎంటీ స్టమక్తో పడుకోకూడదురా అంటే ఇక మాధవ్ కిచెన్లోకి వెళ్తే అయ్యగారు నేను చేస్తా ఇదంతా అని మళ్ళీ టక్టక్క వెళ్ళి పాలు కాచి స్మైలీకి ఇచ్చి అక్కడున్న భోజనాలు ఇద్దరు కూడా తింటారు మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా. ఇక హాల్లో మళ్ళీ వాళ్ళ తమ్ముడు పడుకుని ఉంటే స్మైలీ మాధవ్ ఫోన్ అడిగి అజయ్కు ఫోన్ చేస్తుంది. అందరినీ పట్టించడంలో బిజీగా ఉన్న అజయ్ ఇక ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏమైంది అంత బిజీగా ఆలోచించిన లవ్లీకి అసలు ఏమీ గుర్తురాదు. ఆలోచించి అలసి నిద్రపోతుంది లవ్లీ. ఉదయం నుండి ఉరుకులు పరుగులతో ఉండడంతో ఇక అలసి రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా. మాధవ్ కొన్ని కేస్ ఫైల్స్ స్టడీ చేస్తూ ఉంటాడు. గీత వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంత టైం అయినా లోపలికి వెళ్ళిన వాడు బయటికి రాలేదే అనేసి లోపలికి వెళ్తుంటే అక్కడ విక్రమ్ చేతిలో తన్నులు తింటూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని చూసి అర్థమై వెంటనే అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తారు.
గీత వాళ్ళ అన్నయ్య ఇంకొకడు తప్పించుకుని ఒకడు మాత్రం దొరికిపోతాడు. దొరికిన ఇద్దరిని కూడా నైట్ డ్యూటీ చేస్తున్న ఎస్ఐ వాళ్ళని ఫోన్ చేసి రప్పించి వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళిపోతారు. లేడీ ఆఫీసర్ను ఇంట్లో డ్రాప్ చేసి అజయ్ తన గదికి వెళ్తే విక్రమ్ యశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరుగుతుంది, ఇంతకీ కిడ్నాప్ లవ్లీని దాచింది గీత వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనే విక్రమ్ వాళ్ళు తెలుసుకున్నాడా లేదా? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హాయ్ ఫ్రెండ్స్.